హాయ్, నేను మీ రాజేష్. ఎట్టకేలకు కేసీఆర్ గారు రంగంలో దిగారు. నిన్న ఫామ్ హౌస్లో జరిగిన మీటింగ్కి ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని రమ్మని పిలిచారు. కానీ గ్రేటర్ నుంచి 14 మంది ఎమ్మెల్యేలకు కాను కేవలం 6 మాత్రమే అటెండ్ అయ్యారు. అంటే బీఆర్ఎస్ త్వరలోనే 8 మంది ఎమ్మెల్యేలు, గ్రేటర్లో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోనున్నారా? అది ఏంటి, అసలు ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటనే దానిపై సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత నిన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో మీటింగ్ ఉటావుట్న పెట్టారు. 6 ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు, 14 మందికి కాను. అసలు ఎందుకు, ఏంటి అసలు బీఆర్ఎస్ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ వీళ్ళు మొత్తం 39 స్థానాలు గెలుచుకున్నారు వీళ్ళు బీఆర్ఎస్. సో 39లో ఆల్రెడీ 5 చేజారిపోయారు. సో ఇంక 34 మంది ఉన్నారు ఇప్పుడు. సో కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిన్న ఆయన మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ ఈ యొక్క ఆకర్షణ మొదలుపెట్టిందో వీళ్ళందరినీ కూడా లాక్కోవడానికి, సో ఆయన కొంచెం అప్రమత్తమై మీకు ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టి ఎమ్మెల్సీలతోటి ఎమ్మెల్యేలతోటి కూడా పెట్టుకుని ఉన్నదానికి కూడా గ్రేటర్లో ఉన్న 14 మందిలో కేవలం 6 మంది మాత్రం వచ్చారు. అంటే 8 రాలేదు. సో 8 ఏదో ఒక అతను ఢిల్లీలో ఉన్నాడని, అతను ఆల్రెడీ ఢిల్లీలో కాంగ్రెస్ అక్కడ రాహుల్ సమక్షంలో చేరడానికి కూడా ట్రై చేస్తున్నాడని, దానికి వెళ్ళాడని కూడా చెప్పారు. సో ఆయన వాంగ్మూలం వేరే విధంగా ఉంది. నాకు ఇలా మీటింగ్ ఉన్న సంగతి తెలియదు, నేను ఏదో పని మీద ఢిల్లీ వచ్చానని చెబుతున్నాడు. సో ఏదేమైనా కూడా రాజకీయాల్లో ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు చాలా విశేష అనుభవం ఉన్న వ్యక్తి, అంతకుముందు టీడీపీలో కూడా వివిధ హోదాల్లో వివిధ పదవుల్లో ఎన్నో కీలకమైన పోస్టులు చేసిన వ్యక్తి కేసీఆర్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించాడు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించాడు, అదేవిధంగా కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కూడా ప్రవర్తించడం జరిగింది. అంటే అధికారం ఒక్కసారి చేతికి రాగానే వాళ్ళ మాట, వాళ్ళ చేతలు, వాళ్ళ వ్యవహార శైలి అంతా కూడా మారిపోయింది. అసలు ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో ఉండకూడదని కేసీఆర్ ఏ విధంగా అవుతే ఆ రోజుని ఇటు కమ్యూనిస్టుల్ని, ఇటు టీడీపీని, కాంగ్రెస్ వాళ్ళని ఏ విధంగా చీల్చి చెండాడి మొత్తం అందరినీ కూడా తన పక్షాన్ని చేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏదో సామెత చెబుతారు కదా, సో మనం యద్భావం తద్భావతే అని చెప్పి, మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుందని చెబుతారు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్కి వీళ్ళు కొన్ని సవాళ్ళు విసరడం, కాంగ్రెస్ని పదే విమర్శించడం, సో ఏ టైంలో అయినా గవర్నమెంట్ పడిపోద్దని, ఏ టైంలో అయినా గవర్నమెంట్ మారొచ్చని, ఇవన్నీ చూస్తే బహుశా రేవంత్ గారికి ఏదో చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఆయన మొత్తం మీద ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసినట్టున్నాడు. ఆల్రెడీ 5 లాగేసుకున్నారు. సో ఇక మీదటి కూడా అయిపోతుంది. సో ఏదో విధంగా ప్రతిపక్ష హోదాన్న కూడా కాపాడుకోవడం కోసం ఈ రోజున కేసీఆర్ చేస్తున్న యత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, అవి ఫలిస్తాయా లేదా, సఫలీకృతుడు అవుతాడా లేదన్నది కాలమే దానికి సమాధానం చెప్పాలి. ఏదేమైనా సరే సార్, గత 5 ఏళ్లుగా గత 10 ఏళ్లుగా తెలంగాణలో కానీ గత 5 ఏళ్లుగా ఏపీలో జరిగిన రాజకీయాలను మనం చూసుకుంటే ఒక వికృత చేష్టలు, ఒక అధికారం చేతిలో ఉంటే ఏదో ఇంకా మాకు తిరుగులేదు, ఇది మా జాగీరు, ఇది మేము చెప్పిందే శాసనం, దొరపాలన, మేము చెప్పిందే వేదం, ఇదేదో మా ఇంకా దొరల గడి ఇది, సో ఇంకా మాకు ఎదురు తిరిగేవాడు లేడు, ఎదురు తిరగకూడదు అని ఈ విధంగా వీళ్ళు చేసిన ఈ దమనకాండ, ఈ యొక్క ఇదంతా కూడా దీనికి ఆ రిఫ్లెక్షనే ఇటు కేసీఆర్ అధికారం కోల్పోవడం కానీ అక్కడ జగన్ అధికారం కోల్పోవడానికి కూడా కారణం కేవలం వీళ్ళ యొక్క నోటు దురుసు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు చేసిన ఈ భూ కబ్జాలు కానీ, ఈ సెటిల్మెంట్స్ కానీ, సో వీళ్ళు చేసిన ఈ అవినీతి కానీ, నీటిపారుదల రంగంలో కానీ వివిధ రంగాల్లో కూడా చేసిన అవినీతి కూడా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. సో దానికి ఫలితమే ఈ రోజున వచ్చిన ఫలితాలు. సో అంతేకాకుండా అసలు ప్రతిపక్ష వాళ్ళని మాట్లాడకుండా, ప్రతిపక్ష నాయకులకు కనీసం విలువ ఇవ్వకుండా, వాళ్ళ పశువుల కంటే హీనంగా చూసి, వాళ్ళు ఏదన్నా ఒక ఇష్యూ బేస్డ్ మీద రోడ్డు ఎక్కితే చాలు తీసుకెళ్ళి లోపలేసిన దాఖలాలు చూసాం మనం. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఒకగానొక కుమార్తె పెళ్లి చేసుకున్న సందర్భంలో కూడా కేసీఆర్ ఏ విధంగా ప్రవర్తించారు, కేసీఆర్ ఏ విధంగా అతన్ని ఇబ్బంది పెట్టాడు, ఏదో ఒక తీవ్రవాదునో ఉగ్రవాదునో అరెస్ట్ చేసినట్టుగా అర్ధరాత్రి వెళ్ళి తలుపులు పగలగొట్టి అతను తీసుకొచ్చి లోపలేయడం జరిగింది.
ఇప్పుడు అంత కొంపలు ముంచిపోయే ఏమొచ్చింది? ఇప్పుడు నిజంగా సపోజ్ రేవంత్ గారు తప్పు చేసినప్పుడు ఓ 10 రోజులు 5 రోజులు ఆ ప్రక్రియ, ఆ మ్యారేజ్ గిరేజ్ అయ్యే వరకు నాయన నువ్వు తర్వాత వచ్చి కనపడు అని చెప్పి ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీకి పిలిచి నిజంగా అక్కడ ఏదైనా ఆయన తప్పు చేసినట్టుగా దోషిగా నిర్ధారణ అవుతే లోపలేయడం తప్పులేదు. అంటే ఈ కక్ష సాధింపు ధోరణి అనేది రాజకీయాల్లో గత 10 ఏళ్లలో ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ అటు మన గత 5 ఏళ్లలో మనం ఇటు జగన్ పరిపాలనలో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడి లేని విధంగా మనం చూసాం. అంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎక్కడ కూడా ఇటువంటి ఈ యొక్క పోకడ ఎక్కడ మనం చూడలేదు. దానికి ఫలితమే ప్రజలు ఇక్కడ ఇతనికి బుద్ధి చెప్పారు, అక్కడ అతనికి బుద్ధి చెప్పారు. సో బహుశా ఏదైతే కేసీఆర్ అనుసరించాడో అదే మార్గాన్ని ఈ రోజున వాళ్ళు ఆపరేషన్ ఆకర్షణ పేరుతోటి వాళ్ళు కూడా చేసి బహుశా ఇతనికి ఏ విధంగా అయితే కాంగ్రెస్ని ఖాళీ చేశాడో కేసీఆర్ అదే విధంగా జరగబోతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది మనకి. సో దీనికి కేవలం కూడా ఏంటంటే ఇది వాళ్ళ యొక్క ఇది స్వయంకృతపడదు. కేవలం దీనికి కేసీఆర్ కుటుంబం వాళ్ళు అనుసరించిన వైఖరి కాబట్టి నిజంగానే కేసీఆర్ ఈ విషయంలో సఫలీకృతుడు అవుతాడా అవ్వడా, తన యొక్క ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని కాపాడుకోగలుగుతాడా, మళ్ళీ పార్టీని నిలబెట్టుకోలేకపోతాడా, లేదా రాజకీయంగా ఇంతటితోటి కేసీఆర్ యొక్క రాజకీయ జీవితానికి తెరబడనున్నది అన్నది ఇటు ప్రజలు ఇటు కాంగ్రెస్ యొక్క పాలన ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. సో ఏ విధంగా కాంగ్రెస్ ఇట్లన్నింటినీ కంబ్యాక్రాస్ అవుతుంది, నిజంగా వాళ్ళు చేసిన వాగ్దానాలు వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేరుస్తాడు, ప్రజలను ఎంతవరకు సాటిస్ఫైడ్ చేస్తారు. సో ఈ నిజంగానే సుపరిపాలన ఇచ్చి రేవంత్ గారు చెప్తున్నట్టుగా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అనేది ఇంకా వాళ్ళ పరిపాలన దక్షత మీద, వాళ్ళ పరిపాలన విధానం మీద, సో ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా కానీ ఇది ఇటు జగన్కి కానీ ఇటు కేసీఆర్కి కానీ ఇది గడ్డు కాలం, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఇది ఒక అగ్ని పరీక్ష వాళ్ళకి. ఓకే, మరి ఈరోజు చూస్తే ఎలక్షన్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సగం పంచుకున్నాయి. 16 సీట్లు ఎంఐఎం ఒకటి సంపాదించింది, మొత్తం 17 గాను. బీఆర్ఎస్ చూస్తే 0. అంటే ఈ పరంగా చూస్తే కాంగ్రెస్కి ధీటుగా మరి బీజేపీ కూడా ఒక ముందుకెళ్ళే అవకాశం ఉంది కదా బీఆర్ఎస్ని దెబ్బతీసి. అవును, ఇప్పుడు ఏదైతే అసలు మీకు ఒక హాస్యాస్పదం అని కాదు కానీ ఒక 10 ఏళ్ళు ఒక ఉద్యమం పార్టీగా ఉద్భవించి ఒక ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఒక ప్రజల సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ 10 ఏళ్ళు అధికారంలో తనకు తిరుగులేని విధంగా చలాయించిన పార్టీ ఏ విధంగా అయితే ఈ రోజున ఉనికిని కోల్పోయిందో మనం చూసాం, కోల్పోతుందో కూడా చూస్తున్నాం. సో ప్రస్తుతానికి మరి కేసీఆర్ మీద ఉన్న యావగింప, లేకపోతే ఈ దొరల పరిపాలన చూసి ప్రజలు యావగించుకున్నారా, లేకపోతే ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా ఒక అపాయింట్మెంట్ లేకుండా ఎంతసేపు ఫామ్ హౌస్కి లేకపోతే ఆ ప్రగతి భవన్కి పరిమితమైన కేసీఆర్ యొక్క వైఖరి వలన విసిగి వేసారిన ప్రజానీకము ప్లస్ కేడర్ అన్నది అర్థం అవుతుంది. కానీ ఈ రోజున బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడం అయితే జరిగింది. మీకు ఎంపీ ఎలక్షన్ చూస్తుంటే అది ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది. ఈ రోజున రాష్ట్రంలో ద ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అనే విధంగా తయారైంది. సో ఎక్కడ కూడా ఇటు బీఆర్ఎస్ కానీ కేసీఆర్ పార్టీ కానీ దరిదాపుల్లో కూడా లేదు, అసలు పోటీలో లేనే లేదు. ఎంపీ ఎలక్షన్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సో దీన్ని బట్టి చూస్తే ఎప్పటికైనా సరే రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉండే విధంగానే కూడా వాళ్ళిద్దరు కూడా ఎదుగుతున్న నేపథ్యంలో సో రేపొద్దున ఇటు రాజకీయంగా కానీ లేకపోతే ఇచ్చిన హామీల పరంగా కానీ కాంగ్రెస్ ఫెయిల్ అయితే డెఫినెట్గా బీజేపీ ఇంకాస్త పుంజుకుని బీజేపీ అధికారాన్ని అందపుచ్చుకునే దిశగానే వాళ్ళ యొక్క విధానం కానీ వాళ్ళ యొక్క మూమెంట్ కానీ తెలుస్తూ ఉంది. సో కేసీఆర్ యొక్క పార్టీకి బీఆర్ఎస్కి ఎక్కడ కూడా అటువంటి అవకాశాలు కానీ అటువంటి ఒక సూచనలు కానీ కనిపించట్లేదు. సో ఫ్యూచర్ అనేది ఇటు 2 పార్టీల మధ్య ఉంటుంది, బీజేపీని కాంగ్రెస్ మధ్య ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఆల్రెడీ అధికారాన్ని పొందిన కాంగ్రెస్ దాన్ని మళ్ళీ తిరిగి అధికారాన్ని చేజెక్కించుకోవడం కోసం ఏ విధంగా నడుచుకుంటారు, అదేవిధంగా కాంగ్రెస్ని అధిగమించి అధికారం దిశగా బీజేపీ ఇటు సెంట్రల్లో కూడా వాళ్ళు బీజేపీ పార్టీ ఉంది కాబట్టి
వాళ్ళు ఏ విధంగా ఇంకా పటిష్టం చేసుకోవడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ఆ దిశగా ఏ విధంగా వాళ్ళ యొక్క విధి విధానాలని వాళ్ళు మార్చుకుని వాళ్ళు అధికారం చేజెక్కు ఏ విధమైన యాక్షన్స్ ప్లాన్ చేస్తారనేది ఫ్యూచర్లో మనం చాలా చూడవచ్చు, జరుగుతాయి కూడా. సో నాకు తెలిసి ఇంకా ప్రస్తుతానికైతే ఇది కేసీఆర్ పార్టీ యొక్క ఏదైతే అగమగోచరంగానే ఉంది.